మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదివినట్లయితే ఏమంటున్నాడండి? ఆయన దోణి ఎక్కి పడవ ఎక్కి వెళ్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నిద్రించి ఉన్నారు. అక్కడ శిష్యులు ఉన్నారు ఆ పడవలో, ఆ దోణిలో. ఏమైంది? సముద్రం మధ్యలో పోతా ఉంటే గొప్ప తుఫాన్ రేగింది. వీళ్ళు భయపడిపోయారు. వీళ్ళు జాలర్లే కదా, యేసుక్రీస్తు వారి శిష్యులు జాలర్లే కదా. వాళ్ళు ఇలాంటి ఎన్నో తుఫాన్లను చూసే ఉంటారు. కానీ ఈ తుఫాను మరి భయంకరంగా ఉంది. భయపడిపోయారు. ఏమైపోద్దో, మునిగిపోతామేమో, అయ్యో ఏమైపోద్దు అని వెళ్ళారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, బోధకుడా, ప్రభువా, ఇదిగో తుఫాను మనల్ని కొడుతుంది, కొద్ది లెయ్యి చూడు కొద్దిగా అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అల్ప విశ్వాసులారా. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమన్నారు? మేము నశించిపోతున్నాం నాయన, ఇది గొప్ప తుఫాన్, ఇది ప్రభువా మమ్మల్ని కాపాడు 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 అంటే ఆయన నిద్ర నుంచి లేచి, అల్ప విశ్వాసులారా, మీకు ఇంకా విశ్వాసము పూర్తిగా రాలేదా, కలగలేదా? కుష్ఠరోగి స్వస్థత పొందాడు. ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందాడు. పేతురు యొక్క అత్త స్వస్థత పొందింది. అయితే ఇవన్నీ జరిగినా కానీ మీకు ఇంకా విశ్వాసం రాలేదా? శతాధిపతి అన్యుడు వచ్చి, అసలు అతడు అన్యుడు, దేవుని సంబంధి కాదు. మీరైతే ఎప్పటి నుంచో ఇజ్రాయేలీలు కదా, మీరు అబ్రహాం సంతానమే కదా, తెలుసు కదా దేవుడు ఎన్ని క్రియలు చేశాడో, అద్భుతాలు చేశాడో. మోషే మొదలుకొని, అబ్రహాము మొదలుకొని చేశాడా లేదా? నోవాహు దగ్గర కూడా చేశాడా లేదా? మరి ఇవన్నీ మీకు తెలుసు కదా. తెలియని వాడు వచ్చి నా మీద విశ్వాసం ఉంచాడే, దేవుని ద్వారా నేను చెయ్యగలను అని విశ్వాసం ఉంచాడే. అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసము ఇంత తక్కువనా? ఇంకా విశ్వసింపలేదా మీరు? గద్దిస్తే అది ఆగదా? సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆ తండ్రి మనకు తోడుండగా, ప్రతిదీ ఆయన చేతుల్లో ఉండగా మీరెందుకు నమ్మట్లేదు? మీరెందుకు ఆ విశ్వాసాన్ని ఉంచట్లేదు? నేడు కూడా చాలా మంది కదా, ఒకవేళ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉంటే మనల్ని అల్ప విశ్వాసులు అనేవాడేమో. చిన్న కష్టం వచ్చినా భయపడతాం, చిన్న నష్టం వచ్చినా బాధపడతాం. అవునా కదా? ఏమైపోద్దో 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 ఏమైపోద్దో, దిగులు దిగులు దిగులు. నేను అనేక చోట్లకు ఇప్పుడు డాక్టర్గా వెళ్తున్నా కాబట్టి, ఎదారు సార్, ఎందుకమ్మా ఎదారు అంటే, ఏం చేయమంటే సార్, అది ఇది చేనట్లా, కొడుకులు ఇట్లా, కోడళ్ళు ఇట్లా, కూతురు ఇట్లా, అల్లుళ్ళు ఇట్లా, ఎదారు 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 ఎదారు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారు? ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు. ఆలోచిస్తే ఎత్తు ఏమైనా పెరుగుతాడా? ఆలోచిస్తే ఏమైనా జరిగిపోద్దా? ఎవడు చింతించుట చేత తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు అన్నాడు. నేటి కీడు నేటికి చాలు, రేపటి దినమును గూర్చి నువ్వేమీ చింతించవద్దు. రేపటి దినము దాని చింతలను గురించి అది ఆలోచించుకుంటుంది, కానీ నువ్వైతే నెమ్మదిగా ఉండు అంటున్నాడు. ఊరికి అనారోగ్యాలు తెచ్చుకోవడమే అండి, అంటే ఆలోచించడం చేత, చింతించుట చేత.